శ్రీమాత్రే నమః. ఈ కల వస్తే 6 నెలల్లో చనిపోవడం ఖాయం. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా కలలు రావడం అనేది సహజం. చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని కలలు మంచిగా ఉంటే మరికొన్ని కలలు చెడుగా ఉంటాయి. చాలామందికి కొన్ని కలలు గుర్తుంటే మరికొన్ని కలలు అసలు కొంచెం కూడా గుర్తుండవు. అయితే కొంతమంది చెడు కలల వలన తమ రోజు మొత్తం చాలా బాధగా, నిరాశగా ఉంటారు. దీని వలన వారు ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి. చెడు కలలు వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. అయితే స్వప్న శాస్త్రంలో కలల గురించి చాలా విశ్లేషంగా చెప్పడం జరిగింది. అయితే ఎలాంటి కల వస్తే మంచిది, ఎలాంటి కల వస్తే మంచిది కాదు అన్న దాని గురించి అందులో వివరించడం జరిగింది. అలాగే ఎలాంటి కలలు వస్తే చెడు జరిగే అవకాశం ఉందన్నది స్వప్న శాస్త్రంలో తెలియజేశారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వస్తే ఆ మనిషి 6 నెలల్లో చనిపోతున్నట్లే అని అంటున్నారు. ఆ కల ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో విషయంలోకి వెళ్తే గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు ఏదైనా గ్రామాన్ని ఖాళీ చేయడం గురించి కల కన్నప్పుడు గ్రామాన్ని, ఇళ్లను ధ్వంసం చేస్తున్నట్లు కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్లే అని స్వప్నశాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా కాకి లేదా గద్ద తలపై కూర్చున్నట్లు కల వచ్చినా కూడా అది మరణానికి సంకేతమని చెప్తున్నారు. అంతేకాకుండా శివపురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త శివుడిని ఈ విధంగా అడుగుతుంది. స్వామి, మరణానికి సంకేతం ఏమిటి? అలాగే మరణం రాబోతుందని ఎలా తెలుసుకోవచ్చు అని ప్రశ్నించింది. దానికి పరమశివుడు సమాధానమిస్తూ, ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు, కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ మనిషి మరో 6 నెలల్లో చనిపోతున్నాడని అర్థం. అలాగే ఒక పిట్ట నీళ్ళల్లో మునిగి తేలుతున్నట్లు కలలో కనిపించినా కూడా వారు త్వరలో చనిపోతారని అర్థం చేసుకోవాలి అని శివుడు చెప్పాడు. అయితే కొంతమంది వీటిని నమ్మితే మరికొంతమంది మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం మాత్రం ఈ విధంగా కలలు వస్తే లేదా ఇలాంటి సంకేతాలు శరీరంలో కనిపిస్తే మరో 6 నెలల్లో ఆ మనిషి చనిపోతాడట.